బొర్రా గోవాస్లో ఇప్పుడు దిగాను ట్రైన్ రైల్వే స్టేషన్లో. ఈ రైల్వే స్టేషన్ నుంచి ఒక 500 మీటర్లు నడుచుకుంటూ వెళ్తే మనకు బుర్రా కేవ్స్కి వెళ్ళొచ్చు అని చెప్పారు. 500 మీటర్లు ఈ రైల్వే ట్రాక్ వెంబడి. లేదనుకుంటే కిందికి వెళ్తే వాళ్ళు ఇంకా కార్లు ఆటోలు ఉంటాయి అన్నారు. కానీ ఓకే, 1/2 కిలోమీటర్ కాబట్టి నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. ఈ ట్రాక్ వెంబడి 1/2 కిలోమీటర్. బుర్రా కేవ్స్కి వెళ్తుంటే చికెన్ కబాబు, కొబ్బరి బొండాలు, బొంగు చికెను, బొంగు బిర్యానీ అన్నీ రెడీగా చేస్తున్నారు. వీళ్ళు తినాలనుకున్న వాళ్ళు తినెళ్ళొచ్చు, లేదంటే వచ్చాక తినొచ్చు. వీళ్ళు ఈ అడవిల్లో దొరికిన వస్తువులు అమ్ముతున్నారు. కొన్ని ఏమో ఇంకా నార్మల్ ఆర్టిఫిషియల్. అదో ఈరోజు హాలిడేస్ కాబట్టి చాలామంది ఉన్నారు. జనరల్గా ఇంతమంది ఉండరంట, ఇక్కడ తక్కువనే ఉంటుందంట క్రౌడ్. కాకపోతే 3 days హాలిడేస్ వచ్చాయి కదా, లాంగ్ వీకెండ్. చాలా మంది వచ్చారు. మొత్తం 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఇప్పుడు లోన్ నడవాలంట. అవి కూడా మెట్లు ఎక్కుంటే వెళ్ళాలంట. అమ్మో, మస్తు స్టామినా కావాల్సి వస్తుంది. ఇప్పుడు చూద్దాం. చికెన్ అయితే తిన్నా ఇప్పుడే. ఈరోజు లాంగ్ వీకెండ్ కావడం వల్ల జనాలు ఫుల్ ఉన్నారు. టికెట్ అయితే నా చేతికి వచ్చింది. టికెట్ చూడండి, 80 రూపీస్. టికెట్ చూపించి మనం వెళ్దాం ఇంకా లోనికి. కోకోనట్ వాటర్ బిర్యానీ. బుర్రా కేవ్స్ గురించి ఇక్కడ ఏదో స్టోరీ రాశాడు. నేను మీకోసం ఒకసారి వీడియో తీస్తాను. పాస్ పెట్టేసుకుని చదువుకోండి, చదవాలనుకుని ఇంట్రెస్ట్ ఉన్నది. బుర్రా కేవ్స్ నార్త్ విశాఖపట్నానికి 90 కిలోమీటర్ల దూరంలో లొకేటెడ్ అయి ఉందన్నమాట. వీటిని 1807 సంవత్సరంలో విలియం కింగ్ అనే బ్రిటిష్ జియాలజిస్ట్ కనుగొన్నాడు. ఇవేమో 150 మిలియన్ ఓల్డ్ కేవ్స్ అని కూడా చెప్తున్నారు. ఇది ఓన్లీ వ్యూ పాయింట్. అక్కడ వాటర్ అవుతున్నాయి చూడండి. జూమ్ చేస్తాను నేను. చాలా బాగుంది. రివర్ ఇక్కడ మంచి బోట్ పారుతుంది. చూడండి, వాటర్ ఇక్కడ కొండల నుంచి వాటర్ వస్తున్నాయి. జూమ్ చేస్తాను. అక్కడ ఒక గైడ్ ఉన్నాడు. ఇప్పుడు మనకు కేవ్స్కి వెళ్ళాలో కలుపుకోవాలి. ఓకే, ఇక్కడ ఉంది రూట్. రాంగ్ రూట్కి వచ్చేసాం అనమాట. సరే, వ్యూ పాయింట్ చూసుకున్నాం అనుకోండి. బా, క్రౌడ్ చాలా ఫుల్గా ఉంది ఈరోజు. ఫాస్ట్గా వెళ్దామంటే వెళ్ళేటట్టు కుదిరేటట్టు లేదే. ఏదో మెట్లు దిగడం అంటే తిన్న దిగేసుకుంటే వెళ్ళిపోతే అయిపోతుంది. మెట్లు ఎక్కడమే కష్టం. కానీ ఈరోజు చుక్కలే చూపించేటట్టున్నాయి. కేవ్స్కి ఎంట్రన్స్ ఇదే అనుకుంటాను. అవును, మెట్లు చిన్నగా ఉన్నాయి. చాలా ఎక్కువ ఉండడం వల్ల స్టక్ అయిపోయింది రూట్ అనుకోండి. మళ్ళీ ఇక్కడ కూడా టికెట్ చెక్ చేస్తాడు ఏంది. ఇప్పుడు ఆ టికెట్ కోసం ముందులే జోలో. ఫైనల్గా మనం కేవ్స్లోకి ఎంటర్ అవుతున్నాము. చాలా ఫేమస్ మూవీ కదా శివ మూవీలో వాళ్ళందరూ కలిసి టూర్కి వెళ్తారు అనుకుంటాను ఈ కేవ్స్కి. వెళ్ళిపోతాం. ఇది
చాలా అద్భుతంగా ఉంది. చాలా వస్తున్నారు ఒకసారి వే ఫ్రీ అయ్యాక నేను ఫస్ట్లో మళ్ళీ రికార్డ్ చేస్తాను. వే ఫ్రీ కావట్లేదు. పురాతనమైన కేవ్ అంట ఇది. 150 మిలియన్స్ అంటే తక్కువేం కాదు. 150 మిలియన్ సంవత్సరాల కింద ఏర్పడిందని చెప్తున్నారు హిస్టరీలో. చూడండి నచ్చాయి భయ కేవ్స్ ఎలా ఉన్నాయి. అదేమో ఎంట్రన్స్. ఇక్కడ ఉండేదేమో కేవ్ అన్నమాట. ఇది కేవ్ పై భాగం మాత్రమే. జస్ట్ ఫోటో కోసం బాగున్నట్టుంది, అందరు చూస్తున్నారు. ఇంకా కిందికి వెళ్ళాలి కేవ్కి మనం. జనరల్గా చూడండి ఇంకా ఎక్కడ కిందికి వెళ్ళాలంటే ఇలా ఉన్నాయి మెట్లు. అదో ఇక్కడ కిందికి వెళ్ళాలి. అదో అటువైపు అలా లోనికి మొత్తం లోనికి వెళ్ళిపోవాలట. ఇక ఆ సైడు చూపిస్తాను నేను. అదో ఆ సైడ్ లోనికి వెళ్ళిపోవాలి కదా. నేను వీడియో రికార్డ్ చేసి చూపిస్తాను మీకు. మూవీ షూటింగ్ ఇక్కడ జరిగింది. షూటింగ్ చూడండి. అదో నిన్న మూవీ షూట్ చేశారండి ఇక్కడ. అదే ఇదే ప్లేస్లో గైడ్ చెప్తున్నాడు. సెకండ్ కేవ్లో వెళ్తున్నాం. అది ఫస్ట్, ఇది సెకండ్, అది థర్డ్ అనమాట. ఆ కేవ్లో వెళ్తే వాళ్ళ అమ్మాయిలు ఇటువంటి దానికి 350 మీరు అది విన్నారు సార్. సూపర్ ఉన్నాయి. లేడీకి ఒక 200 ఇచ్చాను. దాన్ని మొత్తం డీటెయిల్ చేసుకుంటూ వెళ్తున్నాడు. డీటెయిల్ చెప్పుకుంటూ చాలా చల్లగా ఉంది ఉండడం అయితే. సార్ బొర్రకేవ్ చల్లదనం ఉండడం కారణం దేనికంటే ఈ స్టోన్ వల్ల వస్తుంది. ఇదంతా మార్బుల్ లైన్ స్టోన్. చూడండి కొండల్లో మెరుస్తుంది. చూడండి ఈ కొండ మొత్తం మెరుస్తూ వస్తుందంటే ఇది లైన్ స్టోన్. బొర్రకేవ్లో లైన్ స్టోన్, కాల్సైడ్ గ్రానైట్, అపరకం, చున్నప్రాయ్, పాలరాయ్ ఉంటుంది. ఇవన్నీ మిక్సింగ్ అయిన స్టోన్. ఇది అమ్ముకుంటే కొన్ని $1,00,00,000 వచ్చే బంగారం బాతగుడ్డు స్టోన్. ఇదంతా నేచురల్. అంటే ఒకప్పుడు రివర్ ప్రభావం కట్ అయిన స్టోన్ సార్. రివర్ వల్లనే కట్ అయింది ఈ గుహ. మనం దొరిసిన గుహ కాదు ఇది. రివర్ రూట్ మారింది కాబట్టి ఈ విధంగా బొర్రకేవ్ నిలబడి ఉన్నాయి. ఆ రివర్ మూవ్ అయితే ఇదంతా జలపాతం ఉండేది. గోస్తాని నది ఆ నది పేరు. ఆ వాటర్ మనకు వైజాగ్ సప్లై అవుతాయి. సార్ అందరూ మనకు మీ పాయింట్లో రావాలి సార్. ఇక్కడ శివుడు భక్తి ఉండి దర్శనం చేయండి సార్. ఇది నేచురల్ శివుడు. 365 రోజులు కూడా అభిషేకం అవుతూనే ఉంటుంది. నీటి బిందు ఎత్తి మీద పడుతూనే ఉంటాయి. మేడం గారు చూడండి పైకి ఆవు పొదుగులాగా ఉంటుంది సార్. 4 పొదుగుల నుంచి డ్రాప్ వస్తాయి. ఓకే చూడండి ఆవు పొదుగులాగా ఉంది. పొదుగు నుంచి ప్రతి నిమిషంకి డ్రాప్ లీక్ అవుతూనే ఉంటాయి. శివరాత్రికి ఇటువంటి విగ్రహాన్ని గిరిజనులు పూజిస్తారు. ఇప్పుడు డ్రాప్ పడుతుంది చూడండి మేడం. రెడీగా ఉంది. డ్రాప్ పడింది. ప్రతి నిమిషంకి అభిషేకం అవుతూ తయారైన శివుడు సార్. శివరాత్రికి ఇటువంటి విగ్రహాన్ని గిరిజనులు వచ్చి పూలమాలతో పూజిస్తారు. అలా అనుకున్న పనులు, కోరిన కోరికలు జరుగుతాయి. మరి జమ్మలగడి బొమ్మ షూటింగ్ తీసింది ఇక్కడే. ఓకే రావు సార్. న్యాచురల్గా అభిషేకం జరుగుతుందంట ఇక్కడ శివునికి. పైన నుంచి అలా పొదుగులాగా ఉంది అక్కడ కనిపిస్తుంది. లైటింగ్ వల్ల రావట్లేదు చక్కగా. ఓకే
సార్ టచ్ చేసి చూడాలంటే చూడండి, ఇది జలశిల, నీటి కింద కారి తయారైన శిల. సార్ జలశిల అంటే నీటి కింద కారి తయారైన శిల. ఓకే. శిల తయారవడానికి ఒక పిల్లర్ అయితే 1 మిలియన్ ఇయర్స్. ఇందులో ఇది అంతా సెడిమెంటరీ కణజాలు. సెడిమెంటరీ కణజాలు అంటే కాల్షియం కార్బోనేట్ ఇవన్నీ మిక్సింగ్లో ఉంటుంది. ఇది మీరు రైనీ సీజన్లో వస్తే ఎక్కువ వాటర్ ఫ్లో ఉంటుంది. సార్ ఇప్పుడు ఒక డ్రాప్ ఉంది, రెడీగా ఉంది, ఆ డ్రాప్ పడుతుంది. ఇప్పుడు మీరు చూడండి మేడం, పడుతుంది డ్రాప్. మేడం మన గ్రూప్ నడాలి ముందుకు నడాలి. శ్రీదేవి గారు అక్కడి నుంచి కిందికి వచ్చినట్టు చూపిస్తారు. ఆ పెద్ద బర్ర ఉంది కదా, లైటింగ్ వస్తుంది, అక్కడే తీశారంట అది షూటింగ్. మొత్తం 3 ఫ్లోర్లు ఉంది. ఫస్ట్ ఫ్లోర్ వెళ్తున్నాం, తర్వాత సెకండ్ ఫ్లోర్కి వెళ్తాం. థర్డ్ ఫ్లోర్ నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తే డైరెక్ట్ టికెట్ కౌంటర్ దాకా వెళ్తామంట. సార్ అది అలా ఎక్స్ప్లెయిన్ చేసి మీరు కవర్ చేసుకోండి. మేడం గారు చూడండి, ఇక్కడ బ్రెయిన్ ఉంది, న్యాచురల్ హ్యూమన్ బ్రెయిన్. మనిషి బ్రెయిన్ ఎలా ఉంటాయి, మన బుర్ర లోపల ఉన్న బ్రెయిన్ డిజైన్ ఇది. సార్ న్యాచురల్ హ్యూమన్ బ్రెయిన్ 365 డేస్ వాటర్ పడి డెవలప్ అవుతాయి. సార్ ఈ గంగా అందరూ నెత్తి మీద వేసుకోండి. పవిత్రమైన అన్ని వనమూలికల నుంచి వచ్చే ఔషధం గుణమైన ఆయుర్వేద వాటర్ వస్తుంది. స్పాట్ చూడండి, పైకి చూడండి. చెప్పండి ఇప్పుడు చూడండి అమ్మా, పైకి చూడండి, డ్రాప్ వస్తుంది. ఈ డ్రాప్ కేక్ చేసి మీరు అందరూ నెత్తి మీద వేసుకోవాలి. పవిత్రమైన గంగా ఇది. చూడండి సార్, ఇక్కడ బ్రెయిన్ ఉంది. సో న్యాచురల్ హ్యూమన్ బ్రెయిన్ అంటే ఇదే. 365 రోజులు వాటర్ పడి బ్రెయిన్ లాగా మారుతున్న స్టోన్. డ్రాప్ వేసుకొని రండి. సార్ ఈ గ్రౌండ్ వాటర్ సార్, ఆయుర్వేద వాటర్. నుంచి వస్తున్నాయి వాటర్. సైడ్కి వచ్చినప్పుడే పెట్టుకెళ్ళండి. ఇక్కడ ఉన్నాడు, మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, మన గ్రూప్ అందరూ ఇప్పుడు మనం దిగింది 250 అడుగులు ఉన్నాం. 250 అడుగులు అక్కడి నుంచి దిగాం. ఓకే, 250 అడుగులు డెప్త్లో. ఇదంతా నది వల్ల తయారైంది. చూడండి పైన ఫస్ట్ ఫ్లోర్ అది. దాని పైన 1/2 కిలోమీటర్ ఉంది లోపల. ఓకే, మనం ఉన్నది మిడిల్లో ఉన్నాం. సార్ అండర్గ్రౌండ్ కేవ్ ఇది. చిన్న చూడండి, అండర్గ్రౌండ్ అంటే ఈ కేవ్లో ట్రెక్కింగ్ కేవ్. ఈ గోల్లో మనం ఎంట్రీ చేస్తే 1500 తీసుకుంటాం. ఇక్కడ నుంచి డైరెక్ట్ నదికి చేరవచ్చు. నది నుంచి 650 అడుగులు ఎక్కితే మీరు టికెట్ తీసుకుంటే కౌంటర్లో వెళ్తాం. ఓకే, ఇందులో లెఫ్ట్కి వెళ్తే కోస్తా నదికి చేరుతాం, రైట్కి వెళ్తే కాశీకి దారి. కాశీకి దారి అంటే ఇది అందులోన ఎంతవరకైనా వెళ్ళిపోవచ్చు. అందులో ఆక్సిజన్ ఆగిపోతే మనం కాశీకి వెళ్ళినట్టు. ఓకే, డైరెక్ట్ కాశీకి మార్గం అదే సార్. అంటే దాని హిస్టరికల్ అంతే. అందులో లైట్లు ఉండవు, టార్చ్ లైట్తో తీసుకుంటాం. మళ్ళా 4 అంటే పైన ఉంది కదా, అది కూడా ఒక గుహ అన్నట. అక్కడి నుంచి ఆ ఫస్ట్ ఫ్లోర్ అది, అక్కడి నుంచి లోనికి వెళ్తే మళ్ళీ గుహ ఉందట. అంతా వాటర్తో ఏర్పడినదే అంటున్నారు. సార్ ఇప్పుడు బొర్రకేవ్స్లో మీరు గైడ్ ద్వారా కొన్ని శిల్పాలు, కొన్ని సబ్జెక్ట్ ఉంటాయి. ఇప్పుడు ఈ సబ్జెక్టు బొర్రకేవ్ల శిల్పాలు కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, చూడండి, ఇక్కడ ఒక శిల్పాలు ఉంటాయి. నేచురల్ ఫార్మేషన్ జాగ్వార్ ఉంటుంది చూడండి సార్. ఈ గోడ మీద జాగ్వార్. ఓకే సార్ ముందుకు ఇది చూడండి, దాని లెగ్ ఉంది, హెడ్ ఉంది, బాడీ ఉంది, వెనక పాదం. ఇది రైనీ సీజన్ ఎక్కువైనప్పుడు వస్తే మీకు ఇదంతా తడిగానే ఉంటుంది. వాటర్ ద్వారా డెవలప్ అయిన నేచురల్ ఫార్మేషన్ జాగ్వార్. దాని నీడ చూడండి కరెక్ట్గా ముందుకి. సార్ ఇదే అంటే ఇదే విధంగా బొర్రకేవ్లో మీరు ఊహించుకొని చూడండి అమ్మా.
అందులో కొన్ని ఫార్మేషన్ మీకు కూడా అనిపిస్తాయి. రావాలి పైకి వెళ్దాం లేదు చూడాలి. ఇలా పైకి వెళ్తాం రావాలి సార్. రిటర్న్లో వస్తే మీరు వెళ్ళవచ్చు. పైన గర్భగుడి శివుడిది ఉంది. శివుడిది అందులో ట్రైబల్ పూజారి ఉంటాడు. ఓకే సార్ ఇక్కడ రావాలి అంటే వెళ్దాం మనం తర్వాత రిటర్న్లో. ప్రస్తుతానికి ఇక్కడ ఇప్పుడు మనం అండర్ గ్రౌండ్కి వెళ్తాం సార్. అండర్ గ్రౌండ్కి వెళ్తాం. ఓకే అండర్ గ్రౌండ్కి వెళ్తాం. హలో మేడం రావాలి సార్. రావాలి మనకు సార్. మరి ఒక అద్భుతమైన బొర్ర కేసులో తయారైన కొన్ని అద్భుతమైన ఫార్మేషన్ చూడండి. పెద్ద పెద్ద బిల్డింగ్లో మనం పెట్టే శాండిలియర్ ల్యాంప్ లైట్ మోడల్ అది వాటర్తో మెల్లిగా దిగుతుంది. ఎన్నో తరాల నుంచి దిగి వస్తున్న స్టోన్ సార్. అది మెల్లిగా దిగి వస్తుంది. అది దాన్ని మనం మామూలుగా చూస్తే శాండిలియర్ లాగా కనిపిస్తుంది. బై సైంటిఫిక్ సబ్జెక్ట్లో చెప్పాలంటే అది స్టాలక్టైట్ పై నుంచి దిగుతుంది కాబట్టి స్టాలక్టైట్. ఇది కింద నుంచి డెవలప్ అవుతుంది స్టాలక్మైట్. ఇదిగో సార్ ఈస్ట్ కోస్ట్ రైల్వే మన నెత్తి మీద రైల్వే ట్రాక్ ఉంది. దీని పైన ఎగ్జాక్ట్లీ ట్రైన్ వెళ్తుంది విశాఖపట్నం టు అరకు మధ్యప్రదేశ్. బండి వెళ్ళేటప్పుడు మనం ఎక్కడ ఉన్నా మనకు వైబ్రేషన్ తెలుస్తాయి. భూగర్భంలో మనం సైలెన్స్గా ఉంటే దాని టిక్నెస్ ఇచ్చాడు. బొర్రకేసు మందం 100 అడుగుల పైన వెళ్తుంది. ఖాళీ ప్లేస్ 76. బొర్రకేసు సీ లెవెల్ సముద్ర మట్టానికి 2182 అడుగుల ఎత్తులో ఉన్నాం ఇప్పుడు. పదండి కిందికి వెళ్దాం. బయటికి రండి సార్ రండి. లోపల విజయపు రండి. ఇక్కడ ఇదేదో ఉంది సార్. బోన్స్ టైప్ ఇది అంటే నేచురల్ బోన్స్. ఓకే బోన్స్ ఉంటాయి కదా మన బోన్స్ టైప్ అన్నమాట. న్యాచురల్ బోన్స్. సార్ ఇది మొక్కజొన్న ఉంటాయి కదా. మొక్కజొన్న మొక్కజొన్న కంకి సార్. ఇది నేచురల్ మొక్కజొన్న కంకి. ఓకే అందులో చివరిలో డ్రాప్ వస్తుంది చూడండి. డ్రాప్ ఉంది సార్. ఇంకా పొడవు ఉండేది కానీ మన టూరిస్టులు రిపోర్ట్ తీశారు. ఓకే లేకపోతే ఇంకా పొడవు ఉండేది అనమాట. ఇది మొక్కజొన్న లాగా ఉండేది. మొక్కజొన్న కంకి ఫార్మేషన్ ఇది. సైడ్ సార్ ఇక్కడ మనకి పెద్ద లైన్ హెడ్ ఉంటుంది. లైన్ షేప్ శివం పేస్. ఇదిగో ఇది ఓకే శివం పేస్ అంటే ఇది లైన్ హెడ్. లైన్ సార్. ఇది గొయ్యి లోపలికి చూడండి మేడం. ఇక్కడ శంకు ఆకారం కానీ పాము పడగ కానీ అనుకోవాలి. ఇది ఎక్కడ ఇది ఓకే ఓకే శంకు ఆకారం లేకుంటే సార్. అందరూ ఇక్కడ తలొచ్చుకోవాలి. చూడండి సార్. ఇక్కడ బుల్డాగ్ ఫేస్ ఉంది. బుల్డాగ్. ఓకే ఇదిగో డాగ్ చెవు ఇది, కళ్ళు ఇది, ముక్కు ఇది. బుల్డాగ్ ఫేస్. బుల్డాగ్ బుల్డాగ్ సార్. బుల్డాగ్ ఫేస్ అంటే కదా సార్. ఇదే ముక్కు, కళ్ళు, చెవు. ఓకే బుల్డాగ్ నార్మల్గా చూస్తే ఏమవుతుంది? అందరూ తల ఉంచుకోవాలి. ఎక్కడ ప్లేస్ ఉంది. తల ఉంచుకొని రమ్మంటున్నాడు లోనికి. బుద్ధి రావాలి. ఇక్కడ రావాలి మనకు. సార్ మనకి అద్భుతమైన గొర్రె కేసులో తయారైన ఫార్మేషన్ నేచురల్ అద్భుతం. ఇక్కడ శివపార్వతులు. ఓకే శివపార్వతులు అంటే ఈ రెండు విగ్రహం. శివుడు పార్వతి, కింద కుమారస్వామి, ఇక్కడ వినాయకుడు. ఇది కవర్ చేస్తే ఎలా ఉంది సార్? ఇది ఏనుగుతోండం, ఏనుగు బాడీ. ఇది ఎలిఫెంట్ సార్. శివపార్వతులు, కింద కుమారస్వామి, ఇది వినాయకుడు. ఇది ఏనుగుతోండం, ఏనుగు బాడీ. ఇందులో మెరుస్తున్న సైనింగ్ సిలికాన్. సార్ ఇక్కడ హైట్ తక్కువ చూసుకోండి. హైట్ తక్కువ చూసుకోవాలి.
సార్ ఇక్కడ క్వార్ట్జ్ ఉంది చూసారా, ఇది క్వార్ట్జ్ స్టోన్. మన కిచెన్ రూమ్ లో వేస్తారు కదా, క్వార్ట్జ్ అంటారు, వైట్ గ్రానైట్ క్వార్ట్జ్. అయినా చూడండి ఎంత అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. మూడు రకాల స్టోన్ లైన్ గా ఉంది. ఇది బ్లాక్ గ్రానైట్, కింది భాగంలో ఉన్నది బ్లాక్ గ్రానైట్, మధ్య భాగంలో ఉన్నది రెడ్ మార్బుల్, వైట్ మార్బుల్. ఇది వైట్ మార్బుల్ లైన్ స్టోన్, ఇది రెడ్ మార్బుల్, ఇది బ్లాక్ గ్రానైట్. ఇది ఎలా ఉంది, సాయిబాబానా లేకపోతే వినాయకుడా? రెండు విధంగా చూడవచ్చు. సాయిబాబా కాలు మీద చేసి కూర్చున్నట్టు కూడా ఉంది, మరి లేకపోతే దాని హెడ్ చూస్తే వినాయకుడిలా కనిపిస్తుంది. లైట్ కిందకి వేయండి కొంచెం సైడ్కి. ఓకే చేయండి సార్. ఇది మర్రి చెట్టు ఊడలు ఉంటాయి కదా, చెట్టు ఊడల పక్కన బాబా కానీ వినాయకుడు ఉన్నట్టు అది. ఇది మాత్రం మర్రి చెట్టు ఊడల్లో డెవలప్ అవుతున్న కాల్షియం కార్బోనేట్ స్టోన్ మేడం. సార్ పై మన నెత్తి మీద చూస్తే గబ్బిలాలు. సార్ గబ్బిలాల్ ఈ కేవ్ లోపల ఉండేది చిన్న సైజు, అడవి చెట్లలో ఉండేది పెద్ద సైజు. అందులో గబ్బిలాలు ఫ్లాప్ అయి ఉన్న పడుకున్న చోటు చూడండి, అక్కడ పడుకొని ఉన్నాయి. అది సాయంత్రం అంటే రాత్రి పూట వెళ్తాయి. అదే ఫోటో తీసు కదా సార్ ఒకసారి చూడాలి పైకి. తల్లిబిడ్డ విగ్రహం, తల్లిబిడ్డ విగ్రహాలు, దాని కింద ఒక శివలింగం. సార్ కిందన వంటే ఫార్మేషన్, వంటే బాడీ ఇది, వంటే హెడ్ ఇది, వంటే క్యామిల్ బాడీ. దాని ఎదుర అనకొండ త్వరలో పడుకున్నట్టు అనకొండ పాము. ఇది అనకొండ, ఇది వండే, ఇది టోటాయిస్, ఇది కోకడాయిల్. సార్ డైనోసార్ హెడ్ ఇది. దాని తల చూడండి, దాని నీడ చూడండి. సార్ ఇది ఏనుగు పాదం, ఎలిఫెంట్ పాదం పైన బియ్యంది. శివుడికి దర్శనం కావాలంటే మీరు అక్కడ ఎక్కాలి. అందులో రిటర్న్లో వెళ్ళాలంటే మీరు అక్కడ వెళ్తారు మేడం. ఇది కొండ ఉందంటే ఎలా ఉంది? ఈ ఫార్మేషన్ బట్టి చూస్తే మనకి ఇదంతా ఒక మేఘాలు. ఈ మేఘాల్లో ఇమాజినేషన్ చేస్తే సేఫ్, లేకపోతే రాళ్ళు. మామూలుగా చూస్తే రాళ్ళు రప్పులు చూస్తే వెళ్ళిపోతారు. గైడ్ ద్వారా వస్తే కొన్ని శిల్పాలు చూస్తారు అనమాట. ఇప్పుడు భూగర్భంలో తయారైన నేచురల్ పాము పుట్ట. కానీ పాములు ఉంటే బతకవు, కూలింగ్ ప్లేస్లో చచ్చిపోతాయి. పాము పుట్ట పైన పాము పడగ అయిపోయినట్టు ఉంటాయి. పాము పడగ బొర్రగేవ్స్కి తయారైన డిస్టిక్ గుమ్మడికాయ. సార్ బొర్రగేవ్స్లో పడుకుని ఉన్న గబ్బిలాల్ ప్లేస్. ఈ లైన్లో మొత్తం ఫ్లాప్ అయి ఉంటాయి. అంటే ఈ గ్రౌండ్ ప్లేస్లో గబ్బిలాలే నివసిస్తాయి సార్. ఎండాకాలం 2-3 లక్షల గబ్బిలాలు ఉంటాయి ఇక్కడ. సార్ ఇది గుడి ముఖద్వారంలాగా కనిపిస్తుంది, ఇది పుట్టలాగా కనిపిస్తాయి. ఇది పుట్టలాగా, అది గుడి ముఖద్వారం లాగా. నిజమే, గైడ్ లేకుండా వస్తే ఏముంది, రాళ్ళు రప్పలు తీసుకుపోయినట్టు అనిపిస్తుంది. గైడ్ పెట్టుకోవడం వల్ల ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. బొర్రకేవ్స్ అంటే ఒక అద్భుతం చూస్తారు, కానీ దీని సబ్జెక్ట్ దొరకదు, ఈ హిస్టరికల్ దొరకదు అనమాట. సరే సార్ ఇక్కడ నిలబడండి, మీకు గ్రూప్ ఫోటో ఒకటి చేసుకోవడం మొబైల్ ఉంది. ఈ లొకేషన్ ఒకటి, ఈ లొకేషన్ ఒకటి. జటాయి లాగా ఉన్నట్టు జటాయు రెక్క సార్. ఇది సముద్రంలో ఉంటాయి కదా జల్లి పీస్. ఓకే, జల్లి పీస్. ఇవన్నీ గబ్బిలాలు నివసించే గూడు. గబ్బిలాలకి ఆకలి పుడితే రాళ్ళు తింటాయి. చిన్న ఫ్రై లైన్ స్టోన్, దానివల్ల అది గొయ్యి తయారై ఆ డిజైన్ తయారవుతుంది.
సార్ ఈ లైన్లో మొత్తం ఆదుకొని ఉన్నాయి కదా, ఈ లైన్లో ఉన్నాయి. వాటర్లో చూస్తే రిఫ్లెక్ట్ అవుతున్న నీడ కింద లోయ ఉన్నట్టు కనిపిస్తాయి. అవును, అదే అనిపిస్తుంది. పెద్ద లోయ ఉన్నట్టు సార్ రిఫ్లెక్ట్ అవుతున్న నీడ. సార్ ఇది సౌత్ ఇండియా మ్యాప్. శ్రీలంక కూడా ఉంది ఇక్కడ. కట్టాయి నష్టం శ్రీలంక, ఇండియా, గుజరాత్, మహారాష్ట్ర ఈ విధంగా చూడండి ఇండియా మ్యాప్. సౌత్ ఇండియా మ్యాప్ ఫార్మేషన్ ఇది. పక్కన చూడండి గుర్రం పేస్ లాగా ఉంది, కళ్ళు ముక్కు దాని కింద లెగ్గు. ఇది గుర్రం పేస్ లాగా ఉంటుంది సార్. ఇవన్నీ దిగుతున్న స్టోన్ కాల్షియం కార్బోనేట్. మెల్లిగా దిగి వస్తున్న స్టాలక్టైట్, పైనుంచి దిగేది స్టాలక్టైట్. ఇది మైట్, స్టాలక్మైట్ కింద నుంచి, స్టాలక్టైట్ పైనుంచి. ఈ రెండు కలిస్తేనే కేవ్ పిల్లర్ అవుతాయి. అది ఒక కేవ్ పిల్లర్. అది రెండు సపోర్ట్ అయిన జలశిల స్తంభం సార్. ఒకప్పుడు జలశిల స్తంభం సార్. ఇది ఒకప్పుడు ఇంత ఎత్తులో నది ప్రవాహం కట్ అయిన రివర్ డిజైన్. ఇందులో 3 రకాల స్టోన్ ఉన్నాయి, వైట్, బ్లాక్, రెడ్గా. ఓకే మేడం, అది అలా దిగుతూ అలా బలం అవుతాయి అన్నమాట. ఇది తయారైన కైలాస పర్వతం. నేచురల్ కైలాసం అంటే ఇది భూగర్భంలో ఒక కైలాస పర్వతం. ఈ స్టాప్లో ఉన్నది అమర్నాథ్ గిరిలో మంచి శివుడిలాగా ఉంటుంది. మంచి ఇది దాంట్లో మరిస్తున్న షైనింగ్ సిలికాన్. ఇది AK-47 గన్ను. గన్ను ఫార్మేషన్ సార్. ఇది కవర్ చేస్తే షిప్ బాడీ, సముద్రం ఉంటాయి కదా షిప్ బాడీ షేప్. ఇవన్నీ రివర్ వల్ల కట్ అయింది. ఇది జియోగ్రఫీ సబ్జెక్ట్ వాళ్ళు తీసుకెళ్లారు సార్. ఈ బొర్రకేజ్లో ఇదంతా పరిశోధన చేశారు. బొర్రకేజ్లో దొరికిన ఐటమ్స్ అంతా కోట్లకి విలువైన వైట్ మార్బుల్, లైన్ స్టోన్, కాల్షైట్, గ్రానైట్ ఉంటాయి. ఇవన్నీ మిక్సింగ్ ఉన్న స్టోన్. ఇది రివర్ వల్ల కట్ అయిన డిజైన్ సార్. ఇక్కడ కూడా ఒక ఫోటో తీసేద్దాం, మంచి లొకేషన్ ఫోటో వస్తుంది. బయట ఎవరైనా సరే వెళ్ళిపోవచ్చండి. గైడ్ ద్వారా తిరగాలంటే గైడ్ బుక్ చేసుకోండి. గైడ్ స్టూడెంట్స్ మైల్ రెడీ 1 2 3. అలా ఉండాలి మేడం, కదలవద్దు. రెడీ. ఇది నది ప్రవాహం వల్ల న్యాచురల్గా ఏర్పడిన డిజైన్ అంటారు. ఇట్లా ఉంది చెప్తాను, దానికి కూడా చెప్తాను సార్. మరి ఇంత అద్భుతమైన బొర్రకేసులో ఇది ఒక విచిత్రమైన ఫార్మేషన్ అనుకోవాలి. ఈరోజు గైడ్ ద్వారా మనకు తెలుస్తుంది. ఇది 2 కొండలు బ్రేక్ అయింది. భూకంపం వచ్చినప్పుడు భూమి కదిలిపోయి మళ్ళీ కలిసి ఉన్న జాయింట్. 2 కొండలు జాయింట్ విడిపోయినాయి. అంటే భూకంపం వచ్చినప్పుడు అంటే కదిలిపోయి పగిలి మళ్ళీ కలిసిందంటే అది సెడిమెంటరీ మధ్యలో. ఆ సెడిమెంటరీ రాకు ఎలిమినేట్ చేసినట్టు మళ్ళీ కలిసిపోయింది అన్నమాట. కాల్షియం కార్బోనేట్ డిపాజిట్ చేయండి. దానికి సార్ సబ్జెక్ట్ ఉంది, జియోగ్రఫీ సబ్జెక్ట్. దానికి వాటర్ వల్ల అది ఫాల్ట్ లైన్ అంటారు మేడం. 2 కొండలకి ఫాల్ట్ లైన్. అది ఫాల్ట్ లైన్ అది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అలాగా అలా వచ్చింది. మొత్తం 2 కొండలకి జాయింట్గా మధ్యలో ఫ్రీట్ లైన్ ఉంది. గ్యాప్ కవర్ అయిపోతుందా? అది గ్యాప్ కవర్ అయిపోయి మళ్ళీ జాయింట్ అయింది. అది ఊరడానికి లేదు. ఎట్లా కవర్ అవుతుంది అందులో? భూమి కదిలినప్పుడు, భూకంపం వచ్చినప్పుడు అది జరుగుతాయి. మళ్ళీ కవర్ ఎట్లయితే కవర్ అవుతుంది అంటే అప్పుడు భూమి కదిలిపోయినప్పుడు ఆ భూమిలో మధ్యలో దిగే వాటర్లో సెడిమెంటరీ రాకుంది. సెడిమెంటరీ రాక్ పెరిగి మళ్ళీ జాయింట్ చేస్తుంది. అదే అంటే రాయి పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. లోపల కాదు సార్. సార్ ఇక్కడ శివలో పాట తీశాడు. ఆనంద బ్రహ్మ సాంగ్ అయింది ఇదే గ్రౌండ్. ఆనంద బ్రహ్మ సాంగ్ ఉంది మేడం. శివ నాగార్జున అమలది. అవునవును. జగతికి వీరుడు, అఖిల సుందరుడు, నా పేరే రాజు అని పాట కూడా ఇదే ప్లేస్. మరి చిన్నపిల్లలు జూనియర్ ఎన్టీఆర్ బాలరామాయణంలో కూడా ఇదే పాట ఫైటింగ్ తీశాడు చిన్నపిల్లలు.
సార్ మీరు ఎంత ఎండాకాలం తిరిగితే సార్ అక్కడ 2 మంకీ కూర్చున్నట్టు నేచురల్ మంకీ చూడండి, మంకీ ఫార్మేషన్ అది. దాని నీడ కూడా స్టెమ్స్ చూడండి, బ్యాక్ సైడ్ నీడ ఉంటుంది సార్. ఆ నీడ ఎప్పుడు కూడా అది అంటే ఆ వాటర్ బిందు నెత్తి మీద పడుతూనే ఉంటుంది ఆ శివుడి మీద. అంటే దానికి ఆంజనేయుడు విగ్రహాలు అంటారు. మరి ఆంజనేయుడు విగ్రహాలని గిరిజనులు ఇలాగే వెళ్తారు, శివరాత్రి రోజు వెళ్ళి పూజలు జరిపి వెళ్తారు. ఈ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకు మేడం ఇది కులదేవత గుడి. ఈ గుడిలో ప్రతి ఒక్క స్టోన్ని పూజిస్తారు వాళ్ళు. రాళ్ళు రప్పని కొండల్లో ఉన్న గిరిజనులకి శివుడు అనమాట, శివలింగం కింద భావిస్తారు వాళ్ళు. ప్రతి ఒక్క రాళ్ళని కూడా పూజిస్తారు, వాళ్ళు అనుకున్న పనులు జరుగుతాయి. అందుకని ఇది ఒక శివుడు గుడి అని వాళ్ళు నమ్ముతారు. హనుమంతుడి పాదం అంటారు. హనుమంతుడి పాదం అంటే ఇది. ఈ పాదంలో గంగ పడతాయి. ఈ గంగ పవిత్రమైన గంగ. ఈ గంగ ప్రతి మానవుడు వేసుకోవచ్చు, నెత్తి మీద వేసుకుంటే పవిత్రం అవుతాయి. ఇది వనమూలికల నుంచి వచ్చే ఆయుర్వేద మినరల్ వాటర్, అన్నీ ఒక ఔషధంకి కూడిన వాటర్. అందులో డ్రాప్ పడుతూ ఉంటాయి చూడండి సార్. పక్కన చూడండి, ఇది క్రిస్టలైన్ స్టోన్. ఇది క్రిస్టలైన్ స్టోన్ మన ఆడలు వేసుకున్న దండలాగా ఉంటాయి, పూసల్లాగా. ఇది ఈ లైన్లో మెరుస్తున్న షైనింగ్ మైకా. దాంట్లో అప్పటికం నెక్స్ట్ మన ఉంగరంలో పెట్టుకునే రంగురాలు ఉంటాయి. రంగురాలు మైకా దాంట్లో 2 కలిసి ఉన్నాయి. ఇదివరకు మా తాతలు మంటలే పెరాయి, పూర్వకాలం మా తాతలు మంటలే పెరాయి. అగ్గిపెట్టిన రాపులు ఇదే ఉపయోగించేవారు. ఇలా కొడితే మంట వస్తాయి, 2 రాపులు చేస్తే అది రాళ్ళతోనే మంట వచ్చేది సార్. ఇప్పుడు మనం ద్వారబంధంలో కట్టే మాడి ఆకుల్లా కనిపిస్తాయి. అందరూ నెత్తి మీద వేసుకోండి మేడం. సార్ రావాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు పాదం పైన గద షేప్ అంటే ఇది హ్యాండిల్. ఇది గద సార్, రౌండ్ కదా దాని హ్యాండిల్. దాని కింద పాదం సార్. మన నేత్రం ఉన్నాయా, 2 కళ్ళు. ఇది సార్ 2 కళ్ళు ఫార్మేషన్. పక్కన చూస్తే ఇది చేప బాడీ, చేప తోక. ఇది చేప తోక, చేప బాడీ షేప్. ఇది 2 కళ్ళు. ఇక్కడ వరకు ఉంది కదా ఒక కన్ను. ఇది కన్ను సార్, కన్ను మొత్తం సార్. హనుమంతుడు రాముడు సీత వచ్చి ఇది ప్లేస్లో రెస్ట్ తీసుకున్న బెడ్రూమ్ అంట. సీత రెస్ట్ తీసుకున్న బెడ్రూమ్ సార్. పైన మంత్రులాగా 3 రెస్ట్ తీసుకోవచ్చు. దానిపైన గుడి గోపురం లాగా కనిపిస్తాయి. ఇది అంటే ఒక నమ్మకం ప్రకారంగా జరుగుతుంది సార్ స్టోరీ. సీతారాముడు ఇటువంటి గోల్లోకి రెస్ట్ తీసుకున్న బెడ్రూమ్ అంటారు. మరి పైన మండపం సెట్. సీతాదేవి స్నానం చేసిన ఫస్ట్ నీళ్ళు. ఇదిగో ఫస్ట్ నీళ్ళు అంటే ఇది. ఈ కలర్ మారదు, కంటిన్యూ ఫ్లో అవుతాయి. ఈ కలర్ గోడ మీద రాస్తే రంగు ఇలాగ వస్తాయి, పసుపు గంధకం ఉంటాయి. మరి అట్లనే వస్తాయి. మరి అది న్యాచురల్, మనం ఎవరు కలిపింది కాదు, అది లోపల నుంచి వస్తూనే ఉంటాయి అది అలా. కానీ దీనికి నమ్మకం ఏంటంటే పసుపు నీళ్ళు అంటారు. సబ్జెక్ట్లో చెప్పాలంటే ఏమని చెప్పాలి, జియోగ్రఫీ సబ్జెక్ట్లో ఈ వాటర్ నేము సల్ఫర్ ఐరన్ వాటర్ అంటారు. సల్ఫర్ ఐరన్ వాళ్ళు ముట్టుకుంటే చర్మం మండిపోతాయి, చర్మం ఊడిపోతాయి, నెత్తి మీద వేస్తే జుత్తులు ఆగిపోతాయి. ఇది ఏం అవ్వదు, ఎప్పటికీ ఇదే కలర్లో ఫ్లో అవుతాయి. సార్ ఈ కేవలం వెళ్దామా, మాకు దేశంగా వెళ్ళాలి. 200 అడుగులకి 300 తీసుకుంటాం. 250 అడుగులు నాకు పాకాలి. ఇలా పాకుండా తీసుకుంటే ఇలా బయటకు వెళ్ళిపోతాం. మనం వచ్చి కలుసుకుందాం. ఇది అడ్వెంచర్ కావాలన్న స్టూడెంట్కి రోజుకి 2-3 వీక్ తీసుకెళ్తాం. ఇది లైఫ్లో గుర్తుపెట్టుకోవాలంటే అమ్మాయిలు అబ్బాయిలు స్టూడెంట్ వెళ్తారు, ఆంటీని కూడా వెళ్ళవచ్చు. ధైర్యంగా అంటే లైఫ్ కోసం కాఫీ దేకి వెళ్ళాలి. ఇది రోజుకి 2-3 గ్రూప్ కూడా వెళ్తారు. వాళ్ళని స్టూడెంట్ కుటుంబం సార్. ఇది సార్ ఉంటే మరి అది మీకు అందులో మీకు సెల్లుల్లో కనిపిస్తాయి. అది సెల్లుల్లో కెమెరాలో అన్నీ అలా కనిపిస్తాయి సార్. ఇక్కడ నిలబడండి సార్, ఇక్కడ ఒక ఫోటో తీసేద్దాము. ఈ బ్యాక్గ్రౌండ్ వస్తుంది శివలో ఆనంద బ్రహ్మ
దేవుడి భక్తి ఎక్కువగా అయితే మేడం ఇక్కడ ఈ వాటర్ ఆశీర్వాద వాటర్ నెత్తి మీద వేసుకున్నాం. చాలా 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 మీరు మనసులో ఊహించుకుంటే కోటి కిలోమీటర్లు ఎక్కువ కనిపిస్తాయి. అన్ని మొదలుగా అన్ని చూడండి, అన్ని వాళ్ళకి చెందిన అన్నిటికీ కలిసిన విగ్రహాలు ఉంటాయి. అవన్నీ మన రామరాలు సార్ నా పేరు రాజు సార్, గౌతమ్ రాజు, మురగేష్ గైడ్, ఇక్కడ సీనియర్ గైడ్. మీరు ఎవరు వచ్చినా సరే టూరిస్ట్ ద్వారా వస్తే మేము ఇక్కడ మీకోసమే ఉంటున్నాం. అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాం. మీ నెంబర్, ఫోన్ నెంబర్ ఉంటాయి. ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తారా? 9182883927. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. నేను ఇక్కడికి వస్తున్నాను అనుకోలేదు. ఇప్పుడు ఈ గుహలో నుంచి ఇలా మెట్లెక్కి బైక్ వెళ్దామంటే శివాలయం ఉందంట. లైట్ కనిపిస్తుంది కదా, అంత హైటెక్ నేను టెంపుల్కి వెళ్ళేవాడిని కానీ నాకు తెలియదు శివాలయం ఉందని బయట చికెన్ తిన్నాను. అందుకే టెంపుల్ వెళ్ళడం అవాయిడ్ చేస్తున్నా. కాకపోతే మీకోసం నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. మెట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అన్నట్టు కూడా బాగా కావాలి వీటిని ఎక్కి బాగుంది. ఎవరైనా శివాలయాన్ని దర్శించుకోవాలనుకున్న వాళ్ళు ఎన్నట్టుతో రండి. ఇన్ని మెట్లు ఎక్కాలి, ఎందుకంటే మెట్లు చాలా ఉన్నాయి. చూడండి ఇంత హైట్ ఉందన్నమాట. నేను జూమ్ చేస్తూ ఉంటాను. బుర్రా కేవ్స్ సూపర్ ఉన్నాయి. కంపల్సరీగా గైడ్ పెట్టుకుని వెళ్ళండి. గైడ్ పెట్టుకుని వెళ్తే చాలా విషయాలు తెలుస్తాయి మనకు. గైడ్ లేకుండా వెళ్తే ఏదో మనం జస్ట్ రాళ్ళను కొండలను వెళ్ళిపోతాం. బుర్రా కేవ్స్ ఇప్పుడే కంప్లీట్ చేసుకుని పైకి ఎక్కుతున్నాను నేను. చాలా డిస్టర్బెన్స్ ఉంది. బాగున్నాయి చూడడానికి. నేను అందుకే గైడ్కి డబ్బులు ఇచ్చేసి గైడ్ అంటే వెళ్ళిపోయాను. గైడ్ చాలా బాగా చెప్పాడు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది. దాని హిస్టరీ కూడా చెప్పేశాడు. మీరు కూడా తప్పకుండా బుర్రా గుహలు చూడండి. అట్ ది సేమ్ టైం వైజాగ్ వచ్చిన వాళ్ళు వైజాగ్ టు అరకు ట్రైన్ ఎక్కండి మార్నింగ్. ఆ ట్రైన్లో జర్నీ ఎంజాయ్ చేయండి. అలాగే బుర్రా గుహలకు వచ్చి బుర్రా గుహలను కూడా ఎంజాయ్ చేయండి. బుర్రా గుహలు అయిపోయింది. బుర్రా గుహలు చూడడం అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ బయటకు వచ్చేస్తున్నాము.